ప్రభునామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని యొక్క సన్నిధిలోనికి ఉదయకాలం అందు వచ్చి ఆయన మాటలను ధ్యానించుకోవడం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదయకాలం అందు దేవుని యొక్క సన్నిధిలో మనందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆయన మాటలను ధ్యానించే భాగ్యాన్ని ఈరోజు కూడా అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు యొక్క కృప మనందరికీ కూడా ఈ ఉదయకాలము తోడుగా ఉండి పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ఆయన మనకు ఏమి మాట్లాడనై ఉన్నాడో ఆ విషయాలను మాట్లాడటానికి గాను ఆయన యొక్క సహాయం కోసం కోరుకుందాం. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు మీ పాద సన్నిధిలోనికి మమ్మను తీసుకొని వచ్చినందుకై వందనములు చెల్లిస్తున్నాం. ఉదయకాలమందే మీ కృపావార్తను మాకు వినిపింపచేసి ఈరోజు మా జీవితమును మేము ఏ విధంగా కట్టుకోవాలో, ఏ విధంగా మీకు అనుగుణంగా నడుచుకోవాలో మాకు బోధించమని మీ పాదముల యొద్దకు చేరి ఉన్నాం తండ్రి. మా ప్రియులతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. రెండంచులు కలిగిన ఖడ్గం వంటి మీ వాక్యము మా హృదయంలోనికి నాయన చొచ్చుకొని వెళ్ళినట్లుగా, మా తలంపులను పరిశీలించినట్లుగా కృప చూపించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చర్చ్ ద క్రాస్ రోడ్స్ సిరీస్లో కొరింథీయులకు అపోస్తలుడు పౌలు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం నుంచి మనం ఈ ఉదయకాలమందు 8వ వచనంతో మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. 2 కొరింథియన్స్కి అపోస్తలుడు పౌలు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారం కలిగినను ఈ పత్రిక మిమ్మను స్వల్ప కాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుటలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. అపోస్తలుడు పౌలు ఒక సివియర్ లెటర్ని కొరింథియన్ చర్చ్కి వ్రాసాడు అన్న సంగతి మనం 2వ అధ్యాయంలో చదువుకున్నాము. 2వ అధ్యాయం రెండవ వచనం, నేను మిమ్మను దుఃఖపరచునెడల నా చేత దుఃఖింపబడువారు తప్ప మరి ఎవడును నన్ను సంతోషపరచును. నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషం పొందదగితునో వారి వలన నాకు దుఃఖం కలగకుండవలెనని ఈ సంగతి మీకు వ్రాసి తిని. సో ఒక లెటర్ రాశాడు. మరియు నా సంతోషం మీ అందరి సంతోషమే అని మీ అందరి యందు నమ్మకం కలిగి ఇలాగూ వ్రాసి తిని. టైటస్ ద్వారా ఒక లెటర్ని పంపించాడు కొరింథియన్ చర్చ్కి అపోస్తలుడు పౌలు. ఈ లెటర్ కొంచెం హార్ష్గా ఉంది, అనగా కఠినమైన పత్రికగా ఉంది. అయితే ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ గాస్పుల్ ఏంటి అంటే, అది వాక్యం ప్రకటించబడినప్పుడు వాక్యం మన హృదయములలో గుచ్చుకోవాలి. ఆ వాక్యం మన హృదయాలలో గుచ్చుకోవట్లేదు అంటే మనలో పరిశుద్ధాత్మని యొక్క కార్యం నాకు చోటు ఇవ్వటలేదు అన్న సంగతిని మనం తప్పక గమనించాలి. అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో వారు ఈ మాట విని, ఏ మాట? అపొస్తలుడు పీటర్ మాట్లాడుతున్నాడు. ఆ మాట విని, అనగా ఈ మిగిలిన విషయాలన్నీ కూడా తర్వాత చదువుకోండి, ఇశ్రాయేలీయులు చేసిన సంగతిని గురించి చెప్తూ ఉన్నాడు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలులను అడిగారు. ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం గుచ్చుకుంటుందో మన హృదయాలు నొచ్చుకుంటాయి.
అప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది దేవుణ్ణి అడుగుతాం. క్రైస్తవుని యొక్క జీవితంలో మారు మనస్సు అంటే ఏదో ఎప్పుడో ఒకసారి పొందేశాము, మనం అది గతంలో పొందేశాము, ఇప్పుడు అవసరం లేదు అనుకునేవారు చాలామంది ఉంటారు. ప్రతిరోజు మన మనస్సు మారి నూతనం అవ్వాలి అని దైవవాక్యం మనకి చెప్తుంది. 12:2 రోమీలకు చదివినప్పుడు ఆ విషయాన్ని మనం గమనిస్తాం. అప్పుడు పీటర్ ఏమంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అని వారికి చెప్పాడు. అంటే those who have not yet accepted Christ Jesus as their personal savior must invite Christ Jesus into their lives. వారి జీవితంలోనికి యేసు ప్రభువును ఆహ్వానించాలి అని చెప్తున్నాడు. ఒక అన్బిలీవర్గా మనం ఉన్నప్పుడు దేవుని దగ్గరకు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలను దర్శించి మనతో మాట్లాడినప్పుడు, మన పాపపు స్థితిని మనకు తెలియజేసినప్పుడు దానిని మనం ఒప్పుకొని విడిచిపెడతాం. సో ఇట్ ఈస్ ద బిగినింగ్. అది ఒక ప్రారంభం మాత్రమే. సో ఆ దేవుని యొక్క కార్యం మనలో ప్రారంభం అవుతుంది. ప్రారంభమైన కార్యం మనలో కంటిన్యూ అవుతూ ఉండాలి, అది కొనసాగుతూ ఉండాలి. సో ద ఫస్ట్ వర్డ్, ఇట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద గాస్పుల్. ఏది? రిపెంటెన్స్ అనేది సువార్తలో మొట్టమొదటి మాటగా ఉంటుంది. సో మనం పశ్చాత్తాపడటం అనేది ప్రతిదినము కూడా జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, మనకు ఫాలెన్ నేచర్ ఉంది. ఈ ఫాలెన్ నేచర్ వలన మనల్ని ఎప్పుడు కూడా శరీరం వెనక్కి లాగుతూ ఉంటుంటే, మనం ఆత్మ మనలను ఆకర్షిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ వైపు నాకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు గో ఇన్ టు ద కంట్రోల్ ఆఫ్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మని అధీనంలోనికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. పాల్ కొరింథియన్ క్రిస్టియన్స్కి తమ యొక్క పాపం గురించి చెప్పాడు. వారి పాపం గురించి బాధపడేలాగా చేశాడు. ఇది యథార్థమైన సువార్త అని మనం ప్రశంసించాల్సి ఉంటుంది. ఈ దినాలలో కూడా సరి అయిన సువార్త, స్ట్రైట్ ఫార్వర్డ్ గాస్పుల్ అంటూ ఏదైనా ఉంది అని అంటే, వీ డోంట్ రిగ్రెట్ ఫర్ రిబ్యూకింగ్ ద సిన్. పాపాన్ని గద్దించటం, పాపంను గురించి గద్దించి దేవుని యొద్దకు రమ్మని పిలవడం అనేది అది గాస్పుల్ యొక్క ఎసెన్షియల్ పార్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎనీ పర్సన్, ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎనీ పర్సన్. అన్బిలీవర్ అయినా బిలీవర్ అయినా ఎవరైనా సరే వాక్యమును చదివినప్పుడు లేదంటే వాక్యమును విన్నప్పుడు వారిలో మారు మనస్సుకు తగినటువంటి పశ్చాత్తాపం రావాలి. సో ఒక వ్యక్తి తప్పిదంలో ఉన్నప్పుడు ఆ తప్పిదంలో ఉన్న వ్యక్తిని గద్దించటం అనేది బోధకులు చేసే పని. సో ఆ బోధకుల యొక్క పనే అది. ఆ బోధకులు చేసినటువంటి ఈ కరెక్షన్ని, ఈ తప్పిదాన్ని సరిచేయాల్సి ఉంటుంది కదా. తప్పిదం సరిచేయబడాలి అంటే పరిశుద్ధాత్ముడు బోధకుని ద్వారా చెప్తున్న మాటలను మనం విని దానిని అంగీకరించాలి. వాట్ ఈస్ ట్రూత్ అనే దానిని గమనించాలి. వాట్ ఈస్ ట్రూత్ అబౌట్ మై సెల్ఫ్. ఎందుకంటే మన హృదయం చాలా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. అటువంటి ఘోరమైన వ్యాధిని ఎవరు స్వస్థపరచగలుగుతారు, ఎవరు తీసివేయగలుగుతారు? ఆ వ్యాధి నుంచి విడుదల ఎలా కలుగుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడుగుబడినప్పుడు మాత్రమే దాని నుంచి విడుదల కలుగుతుంది. విస్తారమైన సబ్బు రాసుకున్నా కూడా, లేదు అంటే శానిటైజర్స్తో వాష్ చేసినా కూడా ఇది పోనే పోదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చిందించిన రక్తం ప్రతి పాపం నుంచి మనలను విడుదల చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? మనం ఒప్పుకున్నప్పుడు మాత్రమే. రిపెంట్ అయ్యి పశ్చాత్తాపపడి ఒప్పుకున్నప్పుడు దేవుడు దానిని క్షమిస్తాడు. సో ప్రేమతో అపోస్తలుడు పాల్ కొరింథియన్ క్రిస్టియన్స్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. భక్తిహీనతను, పాపాన్ని
ఎప్పుడు కూడా మనం క్షమించడానికి వీల్లేదు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ఆయన ప్రేమించడు, పాపాన్ని ద్వేషిస్తాడు. సో ప్రతి బోధకుడు కూడా చేయవలసిన బోధ ఏంటి అంటే ఇది ద ప్రీచింగ్ ఆఫ్ రిపెంటెన్స్ని గురించి. సో అదే విషయాన్ని అపోస్తలుడు పౌలు తన యొక్క పత్రికలో రాశాడు. రాసినందుకు తనేం దుఃఖపడట్లేదు. మీరు దుఃఖపడితిరని సంతోషించట్లేదు నేను, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. చాలాసార్లు ఏమవుతుందంటే దేవుని యొక్క వాక్యం ఖండితంగా చెప్పినప్పుడు అనేక మంది శత్రువులుగా మారిపోతారు. మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ మమ్మల్ని సరిచేయటానికి ఈ విషయాలన్నీ కూడా దేవుడు ఈయన చేత చెప్పిస్తున్నాడు, బోధకుని చేత చెప్పిస్తున్నాడు అని ఆలోచించలేనటువంటి వారు అనేక మంది ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వీ కెన్ విన్ ద బ్యాటిల్ బట్ లూజ్ ద వార్. మనం పోరాటంలో గెలవగలుగుతాం కానీ యుద్ధాన్ని పోగొట్టుకున్నాం. యుద్ధంలో గెలుపు అనేది రాదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ యుద్ధంలో గెలుపు కూడా వచ్చింది. ఏంటి? శరీర సంబంధమైన వాటి మీద, లేదంటే ఫాల్స్ డాక్ట్రిన్స్ ప్రీచ్ చేస్తున్న ఆ ప్రీచర్స్ని ఎదురించి పాల్ని డిఫెండ్ చేయడం అనేది వారి దగ్గర నుంచి పాల్ ఎక్స్పెక్ట్ చేస్తున్న మార్పు. ఆ మార్పు వారిలో వచ్చింది. మీరు దుఃఖపడి మారు మనసు పొందారు కాబట్టి నేను ఇప్పుడు సంతోషిస్తూ ఉన్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందకుండుటకై. దేవుని బిడ్డలైన వారు దేవుని వాక్యాన్ని చెప్తే మనకి నష్టం కలుగుతుందా? ఏ నష్టం కలగకుండా ఉండాలనే కోరుకుంటారు. ఎటువంటి ఆత్మీయ నష్టం రాకుండా ఉండాలనే దేవుని మాటలను బోధిస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఎందుకు నష్టం కలుగుతుందని మీరు అనుకుంటున్నారు? మీకు ఏ నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడ్డారు. సపోజ్ ఇఫ్ దేర్ ఈస్ సిన్ ఎగ్జిస్టింగ్ ఆల్వేస్ ఆర్ కంటిన్యూయింగ్ సిన్లో ఒక క్రైస్తవుడు ఉంటే చివరకు అది నరకానికి వెళ్ళడానికే మార్గం క్లియర్ అవుట్ చేసుకున్నట్టు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఒక పాపి పశ్చాత్తాపపడతాడో, ఆ పశ్చాత్తాపపడిన తర్వాత దేవుని సన్నిధిలోనికి తిరిగి వస్తాడో అప్పుడు దేవుని యొక్క సన్నిధిలో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే ఈ నా బిడ్డ తప్పిపోయాడు, ఈ నా కుమారుడు తప్పిపోయాడు, మరలా తిరిగి వచ్చాడు, చనిపోయాడు, మరలా బ్రతికాడు. తప్పిపోయిన కుమారుని యొక్క కథలో మనం ఈ మాటలను చదువుకుంటాం. సో మై సన్ హ్యాస్ కమ్ బ్యాక్, బ్యాక్స్లిడెన్ సన్స్ ఆర్ బ్యాక్స్లిడెన్ డాటర్స్ హ్యావ్ కమ్ బ్యాక్ అనేది ఒక గొప్ప సంతోషాన్ని కలుగజేస్తుంది. సో ఇప్పుడు పాపం పట్ల విచారం పశ్చాత్తాపానికి దారితీస్తుంది, అది విధేయతకు దారితీస్తుంది. ఫైనల్గా ఇట్ లీడ్స్ టు జాయ్, సంతోషాన్ని కలుగజేస్తుంది. సో పశ్చాత్తాపం విధేయతకు దారి చూపిస్తుంది. విధేయత చూపించినప్పుడు ఫైనల్గా మనకు సంతోషం లభిస్తుంది. దైవ చిత్తానుసారంగా మీరు దుఃఖించారు. గాడ్లీ రిపెంటెన్స్ లేదంటే గాడ్లీ మార్నింగ్ మీలో మేము చూడగలుగుతున్నాము. దిస్ ఈస్ ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ద గాస్పెల్. రిపెంటెన్స్ లేకపోతే, మనలో పశ్చాత్తాపం లేకపోతే మన జీవితాలు ఏమాత్రం కూడా సరవ్వవు. 10వ వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. గాడ్లీ సారో ప్రొడ్యూసెస్ రిపెంటెన్స్ అంటూ సాల్వేషన్. పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపం రక్షణకు లేదంటే మారు మనస్సుకు, రక్షణార్థమైన మారు మనస్సుకు దారితీస్తుంది. ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మని యొక్క కార్యం వలన జరుగుతుంది. సో మనం దేవుని యొద్దకు రాకముందు అవిశ్వాసులంగా ఉన్నాం. అవిశ్వాసులంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు బోధించిన దానిని బట్టి మనం పాపులమన్న సంగతిని గ్రహించి దేవుని యొద్దకు వచ్చాం. సో అప్పుడు పాపాన్ని ఒప్పుకున్నాం. ఇప్పుడు బిలీవర్గా మారిన తర్వాత ప్రతిదినం పాపాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది, ప్రతిదినం పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ఎందుకంటే మనం బలహీనులం కాబట్టి
ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఇంపర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్గానే ఉంటాం. దేవుడు మనలను పర్ఫెక్షన్ దిశగా నడిపిస్తూ ఉంటాడు. పరిపూర్ణులు అవ్వటానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మని ద్వారా సహాయం చేస్తాడు. సో ఈ లోక సంబంధమైన దుఃఖంలో రిడెంప్టివ్ క్యాపబిలిటీ ఉండదు. రిడెంప్టివ్ క్యాపబిలిటీ అదే అంటున్నాడు. ఈ మనస్సు ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖం మరణమును కలుగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖంలో రిడెంప్షన్ ఉండదు, విముక్తి లభించదు, లేదంటే విమోచన సామర్థ్యం దానికి ఉండదు. ఒక వ్యక్తి ఏదైనా విషయంలో లోక సంబంధంగా దుఃఖపడుతుంటే, సారఫుల్గా విచారపడుతూ ఉంటే, దాని వలన అతనిలో అపరాధ భావం వస్తుంది. యూదా ఇస్కరియోతులో అపరాధ భావం వచ్చింది. ఈ అపరాధ భావం వచ్చినప్పుడు అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నాడు, నిరాశ చెందుతూ ఉన్నాడు, స్వీయ సానుభూతిని చూపించుకుంటున్నాడు, సెల్ఫ్ పిటీని చూపిస్తున్నాడు, నిస్సహాయనిగా ఉన్నాడు. ఇటువంటి స్థితిలో చేయాల్సిందేంటి? పశ్చాత్తాపపడాలి. సో ఇహలోక సంబంధమైన విచారం అయితే అది అవమానం, అపరాధ భావం, నిరాశ, సెల్ఫ్ పిటీ, నిస్సహాయతను మనకు ఎదురయ్యేలా చేస్తుంది. తద్వారా ఏమవుతుంది అంటే అది మరణమును కలుగజేస్తుంది. అదే జరిగింది. వెళ్ళాడు, ఆ 30 వెండి నాణ్యాలు తీసుకొని దేవాలయంలో వారి పెద్దలకి ఇవ్వటానికి చూస్తే మాకు అవసరం లేదన్నారు. వాటిని అక్కడే పారేసేసాడు. పారేసేసిన తర్వాత వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. సో ఇటువంటి లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలుగజేస్తుంది. అయితే దేవుని చిత్తానుసారమైన దుఃఖం, లేదంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సు. సో మనం గాడ్లీ రిపెంటెన్స్ మనలో వస్తే అప్పుడు మనలో ఈ ప్రాసెస్ జరుగుతుంది. రక్షణార్థమైన మారు మనస్సు మనలో ప్రతిదినం కలుగుతుంది. ఒకప్పుడు ఎప్పుడో కలిగింది అని కాదు, ప్రతిరోజు మనలో మారు మనస్సు కలుగుతుంది. ఇప్పుడు సాధారణంగా ఒక మాట ఉంటుంది, అదేంటంటే హ్యాపీ లీప్ అంటాం. హ్యాపీ లీప్ ఇదేంటంటే ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించారు. చాలాసార్లు మనం ఇది చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టినప్పుడు చాలా పెద్ద క్రౌడ్స్ వస్తుంటారు. వచ్చినప్పుడు లాస్ట్లో ఒక ఆల్టర్ కాల్ ఇస్తారు. ఎవరైనా సరే యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నట్లయితే మీ చెయ్యి పైకెత్తండి అంటారు. ఆ చెయ్యి పైకెత్తిన వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. ఒక కన్ఫెషన్ ప్రేయర్ చేయిస్తారు ఈ ఎవరైతే ప్రీచర్ ఉంటారో ఆల్టర్ మీద వారు. ఆ తర్వాత మీరందరూ కూడా స్టేజ్ దగ్గరకు రండి అని పిలుస్తారు. పిలిచిన తర్వాత కొంతమంది ఆవేశపూరితంగా వచ్చేస్తుంటారు, ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎమోషనల్గా దేవుని వద్దకు వస్తే అది ఎక్స్టర్నల్గానే ఉంటుంది కానీ ఇంటర్నల్గా క్రియ జరగదు. మనుషుల్ని చూడటం వలన ఎమోషనల్గా ఫీల్ అయిపోయి వచ్చేసి అక్కడ డిసిషన్స్ తీసుకునేవారు చాలామంది ఉంటూ ఉంటారు. ఐ డోంట్ సే దట్ ఇట్ ఈస్ రాంగ్. ఇది తప్పని మనం ఎక్కడ కూడా దాన్ని కన్సిడర్ చేయడం లేదు. కానీ రెస్పాండింగ్ టు ది ఆల్టర్ కాల్ ఈస్ కాల్డ్ హ్యాపీ లీప్. ఓకే, ఒక సంతోషకరమైన గంతు వేసి ఎమోషనల్గా మనం దేవుని దగ్గరకు వచ్చేసాం అనుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూద్దాము. అక్కడ 4 నేలల గురించి యేసు ప్రభువు మాట్లాడుతూ 13వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే 13:20లో ఈ నేలల యొక్క విద్వాన్ ఉపమానం అంటాం మనం, సోవర్స్ ప్యారబుల్ అంటాం. ఈ సోవర్స్ ప్యారబుల్ యొక్క ఎక్స్ప్లెనేషన్, దాని ఉపమాన భావాన్ని చెప్పాడు యేసు ప్రభు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరిస్తాడు. ఇప్పుడు వాక్యం చెప్పారు, చెప్పిన తర్వాత ఒక ఆల్టర్ కాల్ ఇచ్చారు. ఆల్టర్ కాల్ ఇవ్వగానే ఒక హ్యాపీ లీప్ వేసాము, ఒక సంతోషకరమైన గెంతు వేసి వచ్చాం. మనం వచ్చిన తర్వాత దానికి వేరు పారాలి. ఒకసారి ఒక కార్యం ప్రారంభమైంది, పరిశుద్ధాత్మని కార్యం ప్రారంభమైనప్పుడు ఆ కార్యం కొనసాగింపు ఉండాలి కదా.
ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు, రాతి నేలన విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడిపోతారు. సో ఇక్కడ రూట్ అనేది ఇన్ డెప్త్ రూట్ అనేది లేదు, కాబట్టి కొంతకాలం మాత్రమే నిలుస్తుంది. ఇలాగా ఈ ఆల్టర్ కాల్కి రెస్పాండ్ అయిన వారు చాలాసార్లు దేవుని దగ్గరకు సంపూర్తిగా రావటం అనేది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఫాలో అప్ ఉండదు. ఈ మీటింగ్ పెట్టిన వాళ్ళు వారిని ఫాలో అప్ చేయరు. వారిని ఫాలో అప్ చేయలేనప్పుడు ఏం జరుగుతుంది? వారు ఈ లోకంలో కలిసిపోతారు. అంతే, వాళ్ళు రాతి నేలన పడిన విత్తనం లాగానే ఉంటారు. ఇనీషియల్గా వారు మొక్క మొలుస్తుంది కానీ అది నిలవకుండా, వేరు లేకపోవడం వల్ల నిలవకుండా అయిపోతుంది. ఈ హ్యాపీ లీప్ షుడ్ బి కంటిన్యూడ్. రిపెంటెన్స్ అనేది కంటిన్యూల్ యాక్టివిటీ. అది ప్రతిదినం జరగవలసింది. అదేంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ద ట్విన్ సిస్టర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి ఒక కవలపిల్ల లాంటిది ఈ రిపెంటెన్స్. అందుకే వీ మస్ట్ డెస్పరేట్లీ లవ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపాన్ని మనం ప్రేమించాలి. దేవుని బిడ్డలైన వారు పశ్చాత్తాపాన్ని ప్రేమించాలి. ప్రేమించినప్పుడు వీ విల్ చేంజ్. రిపెంటెన్స్ అంటే ఏంటి? చేంజ్ ఇన్ బోత్ థింకింగ్ అండ్ ఇన్ యాక్షన్. మన ఆలోచనలో మార్పు, మన క్రియలలో మార్పు. ఇది ప్రతిదినం జరుగుతుంది. అప్పుడు మనలో రక్షణార్థమైన మారు మనస్సు అనే అనుభవాన్ని ప్రతిదినం కూడా తెలుసుకోగలుగుతాం. సో గాడ్లీ సారో కెనాట్ బి మెజర్డ్ బై ఫీలింగ్స్. ఈ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందే, దీనిని మనం దేని చేత కూడా కొలవలేం. మన ఫీలింగ్స్ చేతనో లేదంటే మనం గార్చే కన్నీరు చేతనో దీనిని మనం కొలవలేం. కానీ దాని వలన వచ్చే ఆ రిజల్ట్ ఉంటుంది, ఫలం ఉంటుంది, దానిని బట్టి మనం కొలవచ్చు. సో ద మోర్ వీ రిపెంట్ ఆఫ్ అవర్ సిన్స్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్స్, ద మోర్ ద రిజల్ట్ విల్ బీ. అటువంటి ఫలితాన్ని మన యొక్క జీవితాలలో మనం గమనించగలుగుతాం, మన పొరుగు వారు కూడా గమనించగలుగుతారు. మన దుఃఖం మన పాపం నుండి పవిత్రపరచుది, కానీ ఆయన రక్తమే మనలను పాపం నుంచి పవిత్రపరుస్తుంది. 11వ వచనం, మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడుడి. కొరింథియన్ క్రిస్టియన్స్లో ఒక గ్రేట్ చేంజ్ వచ్చింది. టైటస్ తీసుకొని వెళ్ళిన ఆ లెటర్ని వారు చదివి వినిపించినప్పుడు వారిలో చాలా మార్పు వచ్చింది. ఒకటి, దేర్ రిపెంటెన్స్ హ్యాస్ బ్రాట్ దెమ్ స్వీట్ బిటర్నెస్. వారు చేసిన దానిని గురించి వారు దుఃఖపడినప్పుడు సంతోషాన్ని వారు అనుభవించగలిగారు. ఎస్, దిస్ ఈజ్ వాట్ అవర్ కండిషన్ ఈజ్. వారి హృదయ స్థితి అర్థమైంది. సో ఇక్కడ దే వర్ వెరీ కేర్ఫుల్. వారు చూడండి, ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును అని అంటున్నాడు. దోష నివారణకైన ప్రతివాదం. రిపెంటెన్స్ అంటే టర్నింగ్ అరౌండ్. అయితే డిలిజెన్స్ అంటే జాగ్రత్తగా ఉండడం. అంటే అర్థం ఏంటంటే యూ విల్ స్టే టర్న్డ్ అరౌండ్. మనం మన యొక్క స్థితిని మనం ఎరిగిన వారంగా జాగ్రత్తగా ఉంటాము. తర్వాత క్లియరింగ్ జరుగుతుంది. ఇది క్లియరింగ్ ఆఫ్ ద గిల్ట్ అండ్ షేమ్. అవమానం, మనం చేసిన అపరాధ భావం అంతా కూడా క్లియర్ చేయబడుతుంది. ఎట్టి ఆగ్రహము, ఎట్టి భయము, ఎట్టి అభిలాష, ఎట్టి ఆసక్తి. ఆగ్రహం, భయం, అభిలాష, ఆసక్తి. మనం పాపం నిమిత్తం why were we so foolish that we committed this sin? ఇటువంటి పాపాన్ని మనం ఎలా చేయగలిగాం? మనం ఇంత ఫూలిష్గా మనం ఎలా బిహేవ్ చేసామని మనపైన మనకే కోపం వస్తుంది, ఆగ్రహం. తర్వాత భయం. ఈ భయం ఏంటంటే రిపెంటెన్స్ అనేది పాపంను గురించి భయాన్ని కలుగజేస్తుంది. ఎస్,
ఐ షుడ్ నాట్ సిన్. ఇంకొకసారి కనుక నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే నేను దేవుని దగ్గర అసలు ఎలాగో మొహాన్ని ఎత్తుకోగలుగుతాను, తలెత్తుకోగలుగుతాను నేను అని భయం కలుగుతుంది. దేవుని ఎదుటకు మనం రావటానికి పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పాపం మనలో ఉంటే మనం ఆయన దగ్గరకు రాలేము, ఆయన సన్నిధిలోనికి రాలేము, ప్రార్థన కూడా చేయలేము. ఒక వెహమెంట్ డిజైర్ ఆర్ జీల్ అని చెప్పొచ్చు దీనిని, ఆసక్తి. ఎట్టి ఆసక్తి, ఎట్టి ప్రతిదండన మీలో పుట్టించిందో చూడండి. ఒక లెటర్ రాస్తే చెక్ యువర్ సెల్వ్స్ అని రాశాడు చాలా స్పష్టమైన రీతిలో. మీరు ఇది మీ పొజిషన్, మీ కండిషన్ అని చెప్పినప్పుడు పరిశుద్ధతను కోరుకునేటువంటి హృదయం, హార్ట్ ఫెల్ట్ ప్రేయర్, హృదయాంతరంగంలో నుంచి వచ్చిన ప్రార్థన ఉందే, అది దేవుని మీద ఆధారపడేలాగా చేసింది. టోటల్ డిపెండెన్స్ ఆన్ గాడ్. వీ మస్ట్ లివ్ ఎ లైఫ్ విచ్ ఈస్ ఎక్సెప్టబుల్ అంటు లార్డ్. దేవునికి మనం సంతోషం కలిగించే రీతిలో, అంగీకారం కలిగించే రీతిలో మన జీవితం ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. విండికేషన్, ప్రతిదండన, ఇది దేవుడు మన యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకునేలాగా చేస్తాడు. ఇట్లాగా వారిలో గొప్ప చేంజ్, ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఓవరాల్ చేంజ్. ఇటువంటి చేంజ్ మనలో రావాల్సి ఉంటుంది. దోషం అనగా పాపమును గూర్చినటువంటి పశ్చాత్తాపం వలన వచ్చే జాగ్రత్త, ఆ తర్వాత మనలో ఉన్న అపరాధ భావం పోతుంది. మన గురించి మనమే కోపగించుకుంటాం, ఎందుకంటే ఇలాగా ఫూలిష్గా బిహేవ్ చేశాను అని. తర్వాత పాపం చేయాలంటే భయం కలుగుతుంది. ఇంకా ఆసక్తి ఏంటి అంటే పరిశుద్ధతనే నేను పాటించాల్సి ఉంటుందన్న ఆసక్తి. దేవుడు నన్ను నిర్దోషినిగా చేశాడు అనే నిశ్చయత మనలో వస్తుంది. అప్పుడు ఈ పాపాన్ని డీల్ చేయడం అనేది మన జీవితంలో కంప్లీట్ అవుతుంది, ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది. లేదు అంటే కొంచెం ఒక్కొక్క ముక్క లేదంటే ఒక్కొక్క పార్ట్ మాత్రమే జరిగితే, కోపం వచ్చింది అనుకుందాం, మన మీద మనకి కోపం వస్తే అదొక్కటే వచ్చింది, కానీ దేవుని దగ్గరకు రాలేకపోతే క్షమాపణ ఎలా కలుగుతుంది? దానిని ఒప్పుకొని విడిచిపెడితేనే కలుగుతుంది. సో ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలో మీరు నిర్దోషులై ఉన్నారని మీరు రుజువుపరుచుకున్నారు. ఈ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకున్నారు. నౌ యూ హ్యావ్ ప్రూవ్డ్ దట్. మీరు రుజువు చేసుకున్నారు. ఏంటి అంటే మేము పరిశుద్ధంగా జీవించడానికి నిశ్చయించుకున్నాం. మాలో ఎటువంటి పాపాన్ని మేము ఉంచుకోవాలని అనుకోవట్లేదు, విడిచిపెట్టాలనే అనుకుంటున్నాము. 12వ వచనం, నేను మీకు రాసినను ఆ దుష్కార్యం చేసిన వాని నిమిత్తం రాయలేదు. ఒక పర్టికులర్ వ్యక్తిని టార్గెట్ చేసి ఎప్పుడు కూడా బోధకుడు బోధించాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అలా బోధించాడు. అందరికీ కూడా కలిపి యాజ్ ఎ హోల్, ఒక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తితోనూ ఏదో ఒక మాట బోధకుడు బోధించిన ఆ మెసేజ్లో ఒక్కొక్క మాట ఒక్కొక్కరికి టచ్ అవుతుంది, ఒక్కొక్క హృదయానికి తాకుతుంది అది. అంతేగాని ఓన్లీ పర్టికులర్ పర్సన్ కోసం కాదు, వాని వలన అన్యాయం పొందిన వాని నిమిత్తం నేను రాయలేదు. మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బహాట మగుటకే వ్రాసితిని. మా ఎడల మీకున్న ఆసక్తి. పాల్ అండ్ హిస్ కంపానియన్స్, ఆయన జత పనివారు, మా ఎడల మీకున్న ఆసక్తి. వారికి ఆ కొరింథియన్స్కి ఒక ఆసక్తి ఉంది. ఏంటి అంటే పాల్ ఏం చెప్తాడు అనేది. పాల్ చెప్పినది అంతకుముందు వారు విన్నారు, ఆయన చెప్పిన దానిలో ఎక్కడ కూడా తప్పిదం లేదు. అయితే మధ్యలో ఇంట్రూడర్స్ వచ్చారు, ఈ ఫాల్స్ ప్రీచర్స్. వారు తప్పుదోవ పట్టించారు. అయితే పాల్ మీద ఉన్న ఆసక్తి మాత్రం వారికి తగ్గలేదు. వీరిరువురు మధ్యన ఉన్న ఆసక్తి బయటపడటానికి లేదంటే ఎక్స్పోజ్ అవ్వటానికి మాత్రమే నేను రాశాను. ఇందుచేత మేము ఆదరించబడితిమి. పాల్ దగ్గరికి టైటస్ వచ్చి చెప్పినప్పుడు చాలా సంతోషిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున
అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. టైటస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు, వారిని ప్రేమిస్తూ ఉన్నాడు, వారిలో వచ్చిన మార్పుని గురించి సంతోషిస్తూ ఉన్నాడు. ఆ సంతోషం మాతో కూడా పంచుకున్నాడు. ఆ సంతోషం మాకు కూడా సంతోషాన్ని కలిగించింది, మరి ఎక్కువగా సంతోషాన్ని కలిగించింది. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు. టైటస్కి లెటర్ ఇచ్చేటప్పుడు, టేక్ దిస్ లెటర్ టు ద కొరింథియన్స్, చూడు వారిలో ఎంత మార్పు వస్తుందో నీవే గమనిస్తావు కదా అని అపోస్తలుడు పౌలు బహుశా చెప్పుకుంటాడు తీతుకి. ఆ మాటలు ఆయన అతిశయంతో చెప్పాడు. అటువంటి అతిశయపు మాటలను చెప్పినప్పుడు అదే జరిగింది. వీరిలో మార్పు వచ్చింది కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా పోయింది. మేమెలాగూ అన్నిటినీ మీతో నిజంగా చెప్పితమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. See the conversation between Titus and Paul. సో నా మాట మీరు నిలబెట్టారు, మరియు మీరు భయంతోనూ వణుకుతోనూ తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొనుచుండగా అతని అంతఃకరణం మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది. ఎప్పుడైతే ఆ టైటస్ వచ్చాడో, హీ వాజ్ సో మచ్ రిఫ్రెష్డ్ బై ద చేంజ్ దట్ హీ అబ్జర్వ్డ్ ఇన్ ద కొరింథియన్ క్రిస్టియన్స్. చాలా సంతోషిస్తున్నాడు, తన ఆత్మ సంతోషిస్తూ ఉంది. సో వెన్ టైటస్ స్పిరిట్ హ్యాస్ బీన్ రిఫ్రెష్డ్, Paul's spirit is also been refreshed a lot. చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. సో ఇటువంటి సంతోషం వారికి కలుగజేసినటువంటి వారు కొరింథీయులు, వారిలో వచ్చిన మార్పే. మీ అందరి విధేయతను జ్ఞాపకం చేసుకొనుచుండగా అతని అంతఃకరణం మరి ఎక్కువగా మీ ఎడలో ఉన్నది. He got a kind of affection toward the Corinthians. Titus, ప్రతి విషయంలోనూ మీ వలన నాకు ధైర్యం కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుంది అంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. Let us see that one. ఒకసారి చూద్దాం. 13:12లో సొలొమన్ అంటూ ఉన్నాడు. 13:12లో, కోరిక సఫలం కాకుండుట చేత హృదయం నొచ్చుకుంటుంది. ఒక కోరికతో తీతుని పంపించాడు. అదేంటంటే కొరింథియన్స్లో చేంజ్ రావాలని. అది సఫలం కాకపోతే హృదయం నొచ్చుకునేది. కానీ సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం సిద్ధించిన మనోవాంఛ. ఇప్పుడు ఆయన మనోవాంఛ సిద్ధించింది, అది జీవవృక్షం లాగా ఉంది. అందుకనే ధైర్యంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. సో ఒక వ్యక్తి లేదంటే దేవుని యొక్క బిడ్డలు తప్పిదంలో ఉన్నప్పుడు వారిని హెచ్చరించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం యొక్క ఇల్లస్ట్రేషన్ అని మనం చెప్పాలి. ప్రేమతో రాశాడు. ఈ ప్రేమతో రాసిన పత్రికను వారు అంగీకరించారు. సో ఈ ఉదయకాలమందు మనం చేయవలసింది మనకు బోధించబడుతున్న సువార్త, దీనిని పరిశీలించాలి. దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగించే సువార్తను ప్రకటిస్తున్నారా మనం వినే బోధకులు? అటువంటి వారినే మనం వెంబడించాల్సి ఉంటుంది. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును మనలో కలుగు చేయాలి. ఆ మారు మనస్సు ప్రతిదినం మనలో జరగాలి. సో పశ్చాత్తాపం అంటే అది విశ్వాసానికి ఒక కవల పిల్ల లాంటిది. కనుక మనం విశ్వాసలమని చెప్పుకుంటున్నప్పుడు మనలో పశ్చాత్తాపాన్ని ప్రతిదినము మనం చూడగలగాలి. వాక్యం మనలను పశ్చాత్తాపపడేలాగా చేయాలి. అప్పుడు మనం జాగ్రత్తగా ఎటువంటి ప్రతిదండనకు మనం లోబడకుండా ఉండేలాగా దేవుని ఎదుట మనం
ఆయనను మనం ఎదుర్కొనగలిగే వారంగా, ఆయన ఎదుటకు మనం రాగలిగే వారంగా, ధైర్యంగా రాగలిగే వారంగా. ఎందుకంటే వెన్ వీఆర్ వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, we will get what you call the boldness to approach the throne of grace. ఆయన కృపా సింహాసనం దగ్గరకు మనం రావడానికి మనకి ధైర్యం కలుగుతుంది. కనుక దేవుని యొద్దకు ప్రతిదినం, ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భంలో వద్దాం. జెన్యూన్ రిపెంటెన్స్ వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి భారం అంతా కూడా తీరిపోతుంది. తేలికగా మనం దేవుని వెంబడించగలుగుతాం. అటువంటి జీవితాలు మనం జీవించుటకు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రభువా, మా రక్షక, మాలో రిపెంటెన్స్ కలిగింది అనే దానిని ఫీలింగ్స్ ద్వారానో లేదంటే కన్నీటూర్పుల వలనో మేము మెజర్ చేయలేము. కానీ మాలో వచ్చే ఆ దినదినము మార్పును బట్టి మాత్రమే మెజర్ చేయగలుగుతాము అనే సత్యాన్ని ఉదయకాలమందు మాకు బోధించారు. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది అని మీ వాక్యం చెప్తుంది. అటువంటి రక్షణార్థమైన మారు మనస్సు మా జీవితంలో ప్రతిదినం కలుగుతుందా, అంశాల వారీగా కలుగుతుందా, సందర్భానుసారంగా కలుగుతుందా లేదా అనే దానిని పరిశీలించుకొనుటకు, మేము చదువుతున్న వాక్యం ద్వారా మాలో మార్పు వస్తుందా లేదా అనే దానిని గమనించుటకు, మాకు బోధింపబడుతున్న సువార్త వలన మాలో నిజమైన మార్పు కలుగుతుందా లేదా అనేది గమనించుకొని, తండ్రి, ఎవరిని పడితే వారిని వెంబడించకుండా, ఎవరి బోధను పడితే వారి బోధను వెంబడించకుండా, మేము బోధకులను సరి అయిన రీతిలో సెలెక్ట్ చేసుకొని సరి అయిన సువార్తను ప్రకటించేటువంటి వారిని మాత్రమే మేము ఫాలో అవ్వగలగటానికి సహాయం చేయమని వేడుకొంటున్నాము. ఈ ఉదయకాలమందు మా ప్రియులకు మాకు ఆత్మ వివేచనను అనుగ్రహించండి ప్రభు. ఆ పరిస్థితులను అర్థం చేసుకొనుటకు, మరి ఏదైతే బోధ జరుగుతుందో దాని యొక్క ఇంటెన్షన్ ఏంటి అనే దానిని అర్థం చేసుకొనుటకు మాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రభువా, అంత్య దినములలో మమ్మలను భద్రపరచమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మనం దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన వారంగా ఉన్నప్పుడు రక్షణార్థమైన మారు మనస్సు మనలో కలుగుతుంది. అటువంటి మారు మనస్సు ప్రతిదినము కలుగునట్లుగా దేవుని సన్నిధిలోనికి మనం పశ్చాత్తాపంతో వెళ్దాం. దేవుని ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా ఆశీర్వదించునుగా.